అటుకుల మిక్సర్ ఎప్పుడు చేసినా సరే నూనె అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఇలా చేతికి ఆయిల్గా అంటుకోకుండా పొడిగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అయితే అటుకుల మిక్సర్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. అది ఒకసారి మీకు చూసినట్లయితే మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నెల వరకు నిల్వ ఉండేలాగా అటుకులు మిక్సీ చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది కదా, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. సో చాలా సింపుల్ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. అన్నీ వేయించుకొని ఆ తర్వాత లాస్ట్గా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కదా, ఉప్పు కారం తగినంతగా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. లాంగ్ వీడియో మీరు చూసినట్లయితే అటుకులు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అలాగే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అంటే చిన్నగా ఫ్రై అయిపోయి అలా ఉండిపోకుండా బాగా వేగుతాయి అన్నమాట. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చేయండి. గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టేసుకొని నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో సింపుల్ రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.